మనసులోది దీన్ని ఏమంటారంటే టెలిపతి అంటారు. టెలిపతి వీడి మనసులోంచి వాడి మనసులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. టెలిపతి ఉందిరా వాడికి అంట. రెండు సోల్ మధ్యలో ఉండే కమ్యూనికేషన్ అది చిన్న విషయం ఏంటి. వివి బ్రహ్మం గారు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన తాడిపత్రిలో రమణాశ్రమం పెట్టాడు. తాడిపత్రి అంటే అక్కడ ఉందిగా తాడిపత్రి అనంతపురం దగ్గర. ఆయన 25 ఏళ్ళప్పుడు అరుణాచలం పోయాట. అరే నేను రమణ మహర్షి ఉండగా వెళ్ళలేకపోయానే అని భలే బాధపడుతూ కూర్చున్నాడు. ఆయనకు రమణ మహర్షి కరుణ లభించింది. చూసుకొని ఇతర దేశాలు పోయాడు, అన్నీ చెప్పేస్తున్నాడు. ఆయన వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి బ్రహ్మాండంగా ఆ సేవ చేస్తున్నాడు అందరికీ. దాంట్లో మీరు మమేకం అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ మీకు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నంట. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనసు ఏది చూస్తే ఆ రూపం ధరించేస్తుందిట. ఇప్పుడు ఆవుని చూసామనుకోండి, మన మనసు ఆవు రూపం ధరించేస్తుందిట. ఈ ఆవు చేసే పనులన్నీ మీ స్ఫురణలోకి వచ్చేస్తాయిట. అని మరి పరమాత్మ ఎలా కనబడతాడు అంతా మళ్ళా మరి అది కూడా మనసే చూడాలి కదా. అంత నీ మనసంతా ఈ ప్రపంచం పెట్టుకొని జీవిస్తున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావు. మరి మీరు నేను మీకు మాట చెప్పను, అంత డెప్త్లోకి వెళ్ళి మనం పరిసరాల్ని పరిత్యజించి సర్వసంగ పరిత్యాగులు అయ్యే పరిస్థితి మన దగ్గర లేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. అటువంటి సర్వసంగ పరిత్యాగం అంటే సమస్తం పరిసరాలను పరిత్యజించడమే. అంటే ఏమిటి? బంధుమిత్రాదులు, పుత్ర పౌత్రాదులు సమస్తాన్ని పరిత్యజించాలి. ఇది మన దగ్గర ఉన్నదా? లేదు. లేదు, రాదు. ఎందుకు? ఇది చాలా స్ట్రాంగర్ బాండ్. అవును. అది మనకేమిటంటే ఒక నేను వ్యాపకం అని నేను అన్ను, కానీ ఒక మన తీసుకెళ్ళే దారి తెలియడం అవసరం. అది ఒక దారి అని మనం గుర్తించగలం తప్ప ఆ దారిలో పోలేము. అదే రమణ మహర్షి మీకు దారి చూపించగలడే కానీ నడవాల్సింది మీరే అన్నాడు. అది లెక్క. ఇప్పుడు ఈయనేం చెప్పాడంటేనంటే, మరుపులో మీరు గాఢ నిద్రలో అన్నీ మర్చిపోతారు, కానీ మీరు ఎలా ఉన్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఎరుకొచ్చింది. ఆ ఎరుక దైవీ శక్తిట. ఆ ఎరుకొక్కటే పట్టుకుంటే అది రూపనామాలను తొలగించేస్తే మళ్ళీ మీరు గాఢ నిద్రాస్థితి వస్తుందిట అని చెప్పాడు ఆయన. అదే అదే అప్పుడు మరుపులో మీరు తెలుసుకోలేకపోయారు, కానీ బాగానే ఉంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఎరుకలో తెలుసుకోవాలనుకోండి, ఇక మీకు మోక్షం అయిపోయింది మన లైఫ్. నిజంగా ఇప్పుడు ఆయన జగ్గి వాసుదేవ్ గారు అన్నాడు కదా, ఆయన అంటాడు, ఈ రోజు సడన్గా ఏ దేవుడైనా మనకు కనిపించి ఊహించండి ఒకసారి, కనిపించి రే నువ్వు స్వర్గానికి నీకు దారి చూపిస్తున్నాడు, ఇది వచ్చింది పద అన్నాడు అనుకోండి, నేను వద్దురా ఇప్పుడు ఇంకా నాకు చాలా పని ఉంది అంటాం. కరెక్ట్. నాకు చాలా పని ఉంది ఇక్కడ, ఇప్పుడేం వద్దు నాకు, అది వెళ్ళు లేదు అక్కడ చాలా ఉన్నా కానీ వద్దు ఇప్పుడు. అదే అవి ఉన్నా వద్దు. ఎంచేత ఈ వాసన చాలా స్ట్రాంగ్. అవును అవును. ఈ వాసన చాలా స్ట్రాంగ్. ఎందుకు? మనస్సు డిటాచ్ అవ్వలేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. మనస్సు డిటాచ్ అయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇదంతా ఏంటంటే దీనికి 100 తాళ్ళు ఉన్నాయి చుట్టూ. ఉన్నాయి 100 తాళ్ళు, ఇంకా ఎక్కువ తాళ్ళు, అన్ని కనిపించని అన్సీన్ థ్రెడ్స్ చుట్టూ ఇలా బంధించి ఉన్నాయి. అవును. ఇందులో ఏ ఒకటి తెగదు. తీయించుకోవడానికి మనం ప్రయత్నం చేయం. మనకి చేత కాదు. మనం ఎలా చేసుకుంటాం? బంధంలో ఉన్న వాళ్ళం బంధ విముక్తులు వచ్చి చెయ్యాలి. నేను పైకి వెళ్ళి ఒకసారి కనిపించి బయలుదేరుతాను. సెలవు మరి. ఓకే సార్.